దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రైని నేను ఎలా చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మనం పెంచిన మొక్కలు ఇచ్చే కూరగాయలతో అవి మనం వండుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం పండించిన కూరగాయలతో వంట చేసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ ఇలా పైన కాకరకాయలకు ఉన్న చెక్కు అంతా తీసుకున్నాను. మొత్తం ఇలా తీసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి నీళ్లు పోసి అవి మరుగుతుండగా కొద్దిగా చింతపండు వేసుకొని మనం కోసుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేడి నీళ్ళల్లో వేసుకొని మరిగించుకోవాలి. కాకరకాయ ముక్కలు మనం నచ్చిన షేపులో నచ్చినట్లు తరుక్కోవచ్చు. పొడవైనా తరుక్కోవచ్చు. ఇలా రౌండ్‌గా అయినా తరుక్కోవచ్చు. మన ఇష్టము ఎలాగైనా తరగవచ్చు. ఇలా మరుగుతున్న వేడి నీళ్ళలో అన్నీ తరిగిన కాకరకాయ ముక్కలను వేసుకుంటున్నాను. అవి పొయ్యి మీద ఉడుకుతుండగా ఈ లోపల మనము కాకరకాయకు కారం తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఒక ఒక గడ్డ వరకు తీసుకున్నాను. తర్వాత మిరియాలు కూడా వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకోవడం వలన మన గొంతుకి కూడా చాలా మంచిది. ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు, రొంప అన్నీ తగ్గిస్తుంది. తర్వాత తగినంత రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక బాండీ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అందులోకి కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న కారము అందులో వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. కొంచెం కలర్ వచ్చే వరకు వేపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకునేటప్పుడు నీళ్లు లేకుండా పిండేసుకొని ఇలా వేసుకుంటున్నాను. నీళ్ళు అన్నీ ఇలా పిండుకుంటూ అన్నీ కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాను. ఇలా బాగా వేయించుకోవాలి. కలర్ మారే వరకు ఇలా వేయించుకుంటున్నాను. కాకరకాయ వేపుడు రెడీ అయ్యింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.